హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్, మీ టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. సో ఈరోజు మనం టాలీలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనే టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎందుకు, ఎప్పుడు, ఎలా యూజ్ చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి ఒక ప్రాబ్లంలోకి, స్మాల్ ప్రాబ్లంలోకి ఎంటర్ అవుదాం. ఓకేనా, చూడండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ అనే ప్రాబ్లమ్ని డిస్కస్ చేయబోతున్నాం. కంపెనీ నేమ్ వచ్చేసి ఇండియన్ రెడీమేడ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాబ్లం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇక్కడ ఒక పర్సన్ 25 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత అతను ఒక బట్టల షాప్ని తయారు చేయాలనుకున్నాడు. సో ఆ బట్టల షాప్ తయారు చేయాలంటే, అంటే షర్ట్స్ కావచ్చు, ఫ్యాంట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, తయారు చేయాలంటే మనకి ఏం కావాలి? దానికి సంబంధించిన రా మెటీరియల్ కావాలి. ఫస్ట్ ఏం కావాలి? క్లాత్ కావాలి. క్లాత్ ఉన్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము? బటన్స్ కావాలి. బటన్స్ ఉన్న తర్వాత థ్రెడ్ కావాలి. ఇలా మొత్తం రా మెటీరియల్ని పర్చేజ్ చేసిన తర్వాత, ఆ రా మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత దానిని మనము ఒక స్టాక్ జనరేట్ చేసుకోవాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే స్టాక్ జనరేట్ చేసుకోవాలి. ఏవైతే రా మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత దాన్ని స్టాక్ జనరేట్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, దాని యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఓకే, మనకి ఎంత క్వాంటిటీలో కావాలి? ఇక్కడ చూడండి, 1300 క్వాంటిటీ కావాలా, 1500 క్వాంటిటీ కావాలా, అది మన యొక్క రా మెటీరియల్ బట్టి మనం స్టాక్ అనేది జనరేట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇమీడియట్గా ఏం చేస్తామో మార్కెట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క ప్రాసెస్ ఎలా అనేది మనము ఈ ప్రాబ్లంలో చూడడం జరుగుతుంది. అంతకుముందుగా మనం ఏం చేయాలి? కంపెనీ క్రియేషన్ చేసుకోవాలి, లెడ్జెస్ చేసుకోవాలి, ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మనం టాలీలోకి వెళ్ళి కంపెనీ క్రియేషన్ చేద్దాం. ఓకేనా, ఇండియన్ రెడీమేడ్స్ నేను కాపీ పేస్ట్ చేసుకుంటున్నాను. రియాలిటీలో మీరు ఎంటర్ చేయండి. కంట్రోల్-C ఇచ్చాను, క్రియేట్ కంపెనీకి వెళ్తున్నాను. క్రియేట్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత Ctrl-Alt-V పేస్ట్, ఆంధ్రప్రదేశ్. Ctrl-A సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మనం చేసే ప్రాబ్లం ఇన్వెంటరీ సంబంధించింది కాబట్టి F11కి వెళ్ళాలి. F11కి వెళ్ళి అన్నెసెసరీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నో చేద్దాం. సెకండ్ ఆప్షన్ కంపల్సరీ ఎస్లో ఉండాలి. ఇంటిగ్రేట్ అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీస్లో కంపల్సరీ ఉండాలి. బిల్ వైజ్ నో పెట్టేద్దాం. రిమైనింగ్ రైట్ సైడ్ 2 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి. రిమైనింగ్ నో పెట్టేద్దాం. యాక్సెప్ట్ ఆర్ నో, ఎస్కేప్. అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్ళి లెడ్జెస్ క్రియేట్ చేద్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో. ఓకే, ఫస్ట్ ఏంటి? క్యాపిటల్. ఇది యాజ్ ఇట్ ఈస్గా అన్ని ప్రాబ్లంలో ఉండే విధంగా క్యాపిటల్ అకౌంట్ సేవ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? పర్చేజ్ అకౌంట్ సేవ్ చేయాలి. తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ ఏముంది? ఇండియన్ గార్మెంట్స్. నేను కాపీ చేసుకున్నాను. రియాలిటీలో మీరు టైప్ చేయాలి. Ctrl-Alt-V. సో సన్రీ క్రియేటర్. Ctrl-A ఇచ్చి సేవ్ చేయాలి. తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? ఫ్రెంచ్ షాప్ నుంచి బటన్స్ పర్చేజ్ చేస్తాం. Ctrl-C, Ctrl-Alt-V. ఇది కూడా సన్రీ క్రియేటర్ అవుతుంది. Ctrl-A ఇచ్చి సేవ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేశారు? హరి ట్రేడర్స్ నుంచి థ్రెడ్స్ పర్చేజ్ చేశారు. Ctrl-C, Ctrl-Alt-V, Ctrl-A సేవ్ చేయాలి. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలో వెళ్దాం. లెడ్జెస్ మాత్రమే క్రియేట్ చేస్తున్నానండి, ఇంకా ఏముండే? వేజెస్ ఉంది, ఇది క్రియేట్ చేసుకోవాలి. Ctrl-C, Ctrl-Alt-V. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Ctrl-A ఇచ్చి సేవ్ చేస్తున్నాను. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్. Ctrl-C, Ctrl-Alt-V. ఇది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Ctrl-A. తర్వాత ఇంకా ఏమున్నాయి? సేల్స్లోకి వెళ్దాం. సేల్స్ ఉంది, కిషోర్ షోరూమ్ ఉంది. Ctrl-C,
Control Alt V. Sales accounts. Control A. తర్వాత కిషోర్ షోరూమ్. Control C. Control Alt V. Sundry debtors. Control A. సో అక్కడికి లెడ్జర్స్ అని మన ప్రాబ్లమ్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రియేట్ చేసేసాం. ఓకేనా, ఇప్పుడు మనం ఐటమ్స్ క్రియేట్ చేద్దాం. ఏమున్నాయో ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఒకసారి చూద్దాం ఆల్టర్లోకి వెళ్ళి. సో సేల్స్, క్యాపిటల్, హెరిటేజ్ ఇవన్నీ చేసేసాం. ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళి ఫస్ట్ స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి ప్రాబ్లంలో అంటే క్లాత్, రేమండ్ క్లాత్, ఎగ్జామ్ వర్క్ క్లాత్ రెండింటి కలిపి ఒక క్లాత్ అని చేసుకుంటాను. స్టైలిష్ బటన్స్, క్రాస్ బటన్స్ రెండింటి కలిపి ఒకటి చేసుకుంటాను. ఓకే, తర్వాత స్మూత్ థ్రెడ్స్, యాన్ థ్రెడ్స్ రెండింటి కలిపి ఒకటి చేసుకుంటాను. ఓకేనా, తర్వాత కలర్ మెటీరియల్ ఇది నార్మల్, ఇది యాజ్ ఇట్ ఈస్గా క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి క్లాత్. సో ఇక్కడ అండర్ ప్రైమరీనే ఉండాలి. తర్వాత బటన్స్, తర్వాత థ్రెడ్స్, ఇవి స్టాక్ గ్రూప్స్ అవుతాయి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. యూనిట్స్ ఆఫ్ మెజర్స్కి వెళ్ళండి. యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ప్రాబ్లంలో ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేద్దాం. ఎంటీ అంటే మీటర్స్, డిజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్. తర్వాత సర్సులు ఉన్నాయి కదా వాటిని నెంబర్స్లలో తీసుకుంటాం. ఎంటీ, డిజెడ్, పీసీ, ఎన్ఓఎస్. ఓకేనా, ఇవి యూనిట్స్ ఆఫ్ మెజర్స్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ వెళ్ళి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ రేమండ్ క్లాత్. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి, పేస్ట్. గ్రూప్ ఏం తీసుకోవాలి, రైట్ సైడ్లో క్లాత్ తీసుకోవాలి. ఎలా మనం పర్చేజ్ చేసామంటే మీటర్స్లో. తర్వాత ఎగ్జాంబర్ క్లాత్. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి, క్లాత్ సెలెక్ట్ చేయండి, మీటర్స్. తర్వాత స్టైలిష్ బటన్స్. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి, బటన్స్. ఇలా మనం పర్చేజ్ చేసాం, డజన్స్. తర్వాత క్రాస్ బటన్స్. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి, బటన్స్, డజన్స్. తర్వాత స్మూత్ థ్రెడ్స్. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి, థ్రెడ్స్. ఎలా మనము పర్చేజ్ చేసాం, పీసెస్. తర్వాత యార్న్ థ్రెడ్స్. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి, థ్రెడ్స్, పీసెస్. తర్వాత కాలర్ మెటీరియల్. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి. దీనికి ఎలాంటి మనం గ్రూప్ అనేది క్రియేట్ చేయలేదు, ప్రైమరీ పెట్టాలి. ఇక్కడ పీసెస్. తర్వాత ప్రాబ్లం వెళ్దాం. ఫుల్ షర్ట్స్, హాఫ్ షర్ట్స్ ఉన్నాయి. ఓకేనా, ఫుల్ షర్ట్స్. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి, సో గ్రూప్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఆల్ట్ సి ఇచ్చి షర్ట్స్ గ్రూప్ చేస్తున్నాను. ఓకేనా, ఎలా మనం సేల్ చేస్తామంటే నెంబర్స్లో సేల్ చేస్తాం. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి, షర్ట్స్, నెంబర్స్.
ఇప్పుడు బ్యాక్ వచ్చేయాలి, బ్యాక్. ఇప్పుడు వెళ్ళి అకౌంటింగ్ వచ్చేసి వెళ్ళి ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. సో F6 క్యాపిటల్ అనేది F6 కాబట్టి మనం ఆటోమేటిక్గా రిసిప్ట్లో వేసుకోవాలి. అమౌంట్ ఎంత స్టార్టింగ్లో బిజినెస్ పెట్టి స్టార్ట్ చేసామో చూద్దాం. 25 lakhs. 25 lakhs ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. క్యాష్. తర్వాత F9 పర్చేజెస్. పర్సన్ ఎవరు ఇక్కడ? ఇండియన్ గవర్నమెంట్స్. ఐటమ్స్ ఏంది? రేమండ్ క్లాత్. సో 3500 meters. రేట్ ఎంత? 350. 3500 meters. రేట్ వచ్చేసి 350. తర్వాత ఆక్సంబర్గ్. సో రేట్ వచ్చేసి 4250. సేవ్ చేయాలి. 22,25,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవరు? ఫ్రెంచ్. స్టైలిష్ బటన్స్. క్వాంటిటీ 2000 dozens, 50 rupees. 2000 dozens, 50 rupees. తర్వాత క్రాస్ బటన్స్. 1340 rupees. 1,52,000కి పర్చేజ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ హరి ట్రేడర్స్. 2000 pieces, 15 rupees. స్మూత్ థ్రెడ్స్. 2000 pieces, 15 rupees. And 15,000 pieces, 1500 pieces, 20 rupees. 60,000కి పర్చేజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాలర్ మెటీరియల్. డైరెక్ట్గా క్యాష్ పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి కాలర్ మెటీరియల్. సో 2000 pieces. రేట్ వచ్చేసి 30 rupees. సో పర్చేజ్ అనేది ఇప్పుడు చేసేసాం. చేసిన తర్వాత మనం స్టాక్ జనరేట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఓచర్ని మనం క్రియేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఎస్కేప్కి వెళ్ళి అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళండి, ఓచర్ టైప్స్, క్రియేట్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, స్టాక్ జర్నల్. తర్వాత లాస్ట్లో యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ కంపల్సరీ ఎస్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత ఇన్వెంటరీ వచ్చేస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆల్ట్ F7 అని ఇవ్వచ్చు, లేకుంటే రైట్ సైడ్లో స్టాక్ జర్నల్ అయినా క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా వస్తుంది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. కొంచెం అండర్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సర్స్ 1300 నెంబర్స్ని మనం జనరేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఆఫ్సర్స్ తీసుకోవాలి. క్వాంటిటీ వచ్చేసి 1300 జనరేట్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ జస్ట్ మనము రేట్ ఇస్తున్నాం 2600 meters. రేట్ వచ్చేసి ఆటోమేటిక్గా 250 తీసేసుకుంటుంది, ఎందుకంటే పైన మనం పర్చేజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ స్టైలిష్ బటన్స్ 867. స్టైలిష్ బటన్స్ 867. తర్వాత యార్న్ థ్రెడ్ 1300 pieces. యార్న్ థ్రెడ్ 1300 pieces. ఆఫ్టర్ కాలర్ మెటీరియల్ 1300. తర్వాత అలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కొన్ని ఖర్చెస్ అనేది అవుతాయి అన్నమాట.
ఆ ఖర్చుకు సంబంధించిన అమౌంట్ ఇక్కడ పేస్ట్ చేయాలి మనం. ఇక్కడ పర్సంటేజ్లో మనం ఎప్పటికి ఇవ్వకూడదు, అమౌంట్లో ఇవ్వాలి. పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ ఇచ్చుకోవాలి. ఎంత? 39,000. తర్వాత అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది మనకి? 91,000. సేవ్ చేయాలి. సేమ్ మళ్ళీ ఫుల్ సెట్స్ కూడా, ఇది కూడా 1300 నెంబర్స్ జనరేట్ చేస్తున్నాం. ఒకసారి ప్రాబ్లంలోకి అండర్కి వెళ్దాం. రేమండ్ క్లాత్ 3250. రేమండ్ క్లాత్ 3250. తర్వాత క్రాస్ బటన్స్ 1300. తర్వాత స్మూత్ థ్రెడ్స్ 1300. తర్వాత కాలర్ మెటీరియల్ 1300. సో ఎందుకు ఇలా 600 నెగిటివ్ చూపిస్తుందంటే మన దగ్గర స్టాక్ లేదు కాబట్టి, ఎక్స్ట్రాగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం కాబట్టి అలా చూపిస్తుంది. వేజెస్, సో వేజెస్ అమౌంట్ వచ్చేసి 52,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 1,30,000. సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు స్టాక్ని జనరేట్ చేయడం జరిగింది. ఎస్కేప్ ఇచ్చేయండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత అకౌంటింగ్ వచ్చేస్లోకి వెళ్ళి F8 సేల్స్. పర్సన్ ఎవరు? కిషోర్ షోరూమ్. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఫుల్ షర్ట్స్ 800. రేటు 1,500. హాఫ్ షర్ట్స్ 600,000. సేవ్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? క్యాష్ ఫుల్ షర్ట్స్ 500, 1,400 రేట్. హాఫ్ షర్ట్స్ 700, 900. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత మనం ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో ఆల్ట్ F ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్ళి మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 11,23,650. నెట్ ప్రాఫిట్ 11,23,650 వచ్చేసింది. స్టాక్ సమ్మరీ చూడాలంటే యాజ్ ఇట్ ఈజ్గా స్టాక్ సమ్మరీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆల్ట్ F అని ఇవ్వాలి. తర్వాత F12 కన్ఫిగర్కి వెళ్ళి గూడ్స్ ఇన్వర్డ్స్ అండ్ గూడ్స్ అవుట్వర్డ్ వేసేసి ఎంటర్ ఇచ్చేస్తే మనకి ప్రజెంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో మనకి ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఏవైతే కంప్లీట్ అయిపోతుందో స్టాక్ అది మనకి కంటికి కనిపించదు. సో ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్ అని, అవుట్వర్డ్స్ అంటే సేల్స్ అని, మీరు రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ చూపించేస్తుంది. ఓకే, ఈ విధంగా మనము మ్యానుఫ్యాక్చర్ని సింపుల్గా రా మెటీరియల్ పర్చేజ్ చేసి స్టాక్గా కన్వర్ట్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు ఈ క్లాస్ అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.